యోనా గారు అచ్చు మనలాగా ఉన్నాడంటే, అవును మనలాగా ఉన్నాడు, బాగానండి. నీవు నీ పక్కోడు ప్రార్థన చేసినప్పుడు, లేదా నువ్వు నీకు గిట్టనోడు కూడా దేవుడికి ప్రార్థన చేసినప్పుడు, నీకు రావాల్సిన ఆశీర్వాదం పక్కోడికి వస్తే ఆ టైంలో నీ చూపు ఎలా ఉంటుంది? బీపీ వచ్చేది నీకు. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఇంకా కట్టకుండా, నీకు రావాల్సిన రుణాలు రాకుండా, నీకు నచ్చిన వాడు గిట్టినవాడు డబుల్ స్టేర్ బిల్డింగ్ కట్టేసిన నీకు ఎలా ఉంటుంది? షుగర్ వచ్చేది నీకు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీతో గొడవ పెట్టుకున్నాడు ఆశీర్వాదకరంగా ఉండి, ఈదులో వాళ్ళందరూ బాగుండి, నీకొక్కడికే ప్రార్థనకి జవాబు ఆలస్యమైతే అప్పుడు నీ ప్రార్థన ఏంటి చెప్పనా? దేవా, అందరూ ఈదులో బాగానే ఉన్నారు, నేనే చెప్పండి ఇలా ఉన్నానంటే దాని అర్థం ఏంటి? పోతే నాలాగా అందరూ పోవాలి చెప్పండి. వాళ్ళందరూ బాగుండి నేను ఒక్కడనే బాగుపడి ఏంటంటే ఈ స్వభావం ఎలాంటి చెప్పనా? ఎదుటోళ్ళు బాగుపడితే, ఎదుటోళ్ళు దేవుడి చేత దీవులు పొందితే చూడలేని వాళ్ళు ఉన్నారా లేదా? మరో ఉదాహరణ చెప్తాను వినండి. మనతో పడనివాడు, మనతో గొడవట్టుకున్నవాడు, మనతో నచ్చనివాడు ఎవడైనా ఉంటే, వాడికి ఏదన్నా హాని జరిగితే దాన్ని బట్టి బాధపడతామా, సంతోషిస్తాం? చెప్ప సంతోషిస్తాం. అదే వాడికి దీవెన జరిగింది అనుకోండి, బాధపడతాం. వాడికి ఏదన్నా హాని జరిగింది అనుకోండి, సంతోషిస్తే. ఎందుకు చెప్పినా, వీడు మనం గొడవ పెట్టుకున్నాడు ఎదవ, అందుకే కాలు ఇరిగిపోయింది అంటారు. నా ఇంటి మీదకి వచ్చేది, నా మీదకి అప్పుడు బాగా వినండి, మనకి నచ్చని వాడికి ఏదైనా జరిగింది అనుకోండి, వెంటనే మనం ఎంత భక్తుల్లా మాట్లాడతామో. మనకు నచ్చని వాడికి ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, మొన్నే కూడా అందుకే చెయ్యిరిగిపోయింది అదొక అంటారు. నాన్న కూడా ఎలా ఉన్నాడు తెలుసా? వాళ్ళ మారితే తట్టుకోలేకపోతున్నాడంటే ఏమనుకోవాలండి?